నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి, డాక్టర్ కలు నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోర్స్ లైట్ విజయవాడ. ఫోన్ 9848218888. నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా చెల్లమ్మ శ్రీమతి మాధవిని ఆశీర్వదించడానికి నేను గుంటూరు రావడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట, బలమైన స్థానం. అటువంటి స్థానంలో బలహీన వర్గాలకు చెందిన అమ్మాయి, పర్టికులర్గా రజక సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని సెలెక్ట్ చేయటం అనేది తెలుగుదేశం పార్టీ పరంగా, తెలుగుదేశం పార్టీకి బీసీల పరంగా ఉన్న కమిట్మెంట్ అని తెలియజేస్తుంది. నేను అందుకు ప్రత్యేకంగా మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ గుంటూరు ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని వర్గాలకి ఆ అమ్మాయి మాధవి అందుబాటులో ఉంటుంది. సమస్యలు పరిష్కరించే దిశగా మేము కూడా అమ్మాయికి తోడుగా ఉంటాము. అమ్మాయిని, మాధవిని ఘనమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆ అమ్మాయిని ఆశీర్వదించాల్సిందిగా నేను ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను. నమస్కారం. టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ రామారావు అన్నగారు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ప్రజల సమస్యలే తమ బాధ్యతలుగా భావించి వారికి మరింత విస్తృతమైన సేవను అందించాల్సిన అవసరం ఎంతో ఉంది, బాధ్యత నాకు ఉంది అని ఈరోజు నేను ఇలాంటి ఒక రంగంలోకి దిగాలనుకున్నాను. అందుకు ఒక బీసీ మహిళగా నన్ను గుర్తించి ఖచ్చితంగా గెలుపొందే ఒక నియోజకవర్గం నియమించి నేను ఏదైనా చేయగలుగుతానో అనే నమ్మకంతో నాకు ఈ బాధ్యతని అప్పగించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకి సదా కృతజ్ఞురాలిని. నేను ఎట్టి పరిస్థితుల్లో మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా సదా కాపాడుతాను. ప్రతి ఒక్క ప్రజలకి, నా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి వారి సమస్యల దిశగా, వారి పరిష్కారమే ధ్యేయంగా అందరికీ అందుబాటులో ఉంటానని సవినయంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సదా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకి రుణపడి ఉంటాను తెలియపరచుకుంటున్నాను. మీరందరూ నన్ను సహృదయంతో, ప్రతి ఒక్కరు, ఒక బీసీ సామాజిక వర్గం కానీ, ఒక బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ప్రతి వర్గం వాళ్ళు, కుల మత భేదాలు లేకుండా నన్ను ఈరోజు ఆశీర్వదించాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.